లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ఇంతవరకు కూడా వాడవీడి రాజకీయాలు అయితే సాగాయి, ఎన్నికలు అయిపోయి ఆల్రెడీ. ఈరోజు చూసుకుంటే అంతా కూడా ప్రశాంతంగా తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క వాడవీడి రాజకీయాల్లోని ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళారు, ఏం జరిగింది? ఎప్పుడు కూడా విజయనగరం జిల్లా అంటే చాలా ప్రశాంత వాతావరణం ఎన్నికలు జరుగుతుంటాయి. ఎప్పుడు కూడా ఇక్కడ రాజకీయ కక్షలు కానీ కారుణ్యాలు కానీ ఇప్పుడు లేవు. కాబట్టి ఎన్నికలు జరిగిన ఇప్పుడు కూడా ప్రశాంతంగా జరిగాయి. మా నియోజకవర్గం కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఏం చిన్న చిన్న ఉంటే అప్పుడున్న పరిస్థితులు బట్టి చిన్న చిన్న సంఘటనలు జరిగాయి తప్ప ఎన్నికలు మాత్రం ప్రశాంత వాతావరణం జరిగాయి. అధికారులు కూడా అందరూ కూడా కోఆపరేట్ చేశారు. కొంతమంది అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే మాట వాస్తవం. అది నిష్పక్షపాతంగా అధికారులు కూడా ఎన్నికల్లో పాల్గొనాలి. నీకు ఏ పార్టీకి కుమ్మకాయే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి నాకు తెలిసినంతవరకు ఎన్నికలు అత్యధిక శాతం ప్రజలు పాల్గొన్నారంటే దానికి కారణం జగన్మోహన్ మీద ఉన్న విశ్వాసం. అందుకే రాష్ట్రంలో ఓటింగ్ సర్లు కూడా చాలా మనకు కనిపిస్తుంది. అలాగే మహిళలు ఎక్కువ మంది పాల్గొన్నారు ఈ ఎలక్షన్లో. ఎందుకంటే అర్ధరాత్రి అయినా సరే మహిళలు ఏమో క్యూలో నిలబడి ఓటు వేయాలనే తపన ఆలోచన వల్ల ఉంది. దానికి కారణం ఏదైతే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడ్డాయో, వాళ్ళ సంక్షేమ కార్యక్రమం అందుకున్నారో, తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాలు కూడా మనం జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమం అందుకున్నాం కాబట్టి ఆయనకు ఓటేయాలనే ఆలోచన భావన ఈరోజు మహిళలకు కనిపించింది నాకైతే మాత్రం. కానీ తప్పనిసరిగా మళ్ళీ విజయదుంబి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లోనే గెలిచిన ఆత్మవిశ్వాసం నాకైతే ఉంది. అంటే ఓటింగ్ సరళను బట్టి, ఆ రోజు ఉన్న క్యూ లైన్లో ఉన్న మనుషులు బట్టి ఈరోజు నేను చెప్తాం. తెల్లవారుజామునే వృద్ధులు అయితే క్యూలో కాశారు నీకు పెన్షనర్స్ అందరూ కూడా. అలాగే మహిళలు అయితే సాయంత్రం అయ్యేసరికి విపరీతంగా ఉన్నారు, ఈవినింగ్ అయ్యేసరికి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్న ఆత్మవిశ్వాసం ఉంది. నా కాన్షియన్స్ లేదు, ఫస్ట్ నుంచి కూడా నేను గెలుస్తాను పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. తప్పనిసరి 100% నేను గెలుస్తాను. అంటే ఈరోజు ఆల్రెడీ రాష్ట్రంలో చూసుకుంటే ఓటింగ్ శాతం అయితే మాత్రం పెరిగింది. అది ఈ పెరగడం పట్ల అయితే మాత్రం ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? కారణంటే ప్లస్సే కదా. అదేగా చెప్తున్నాను. సంక్షేమ కార్యం అందుకున్న ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన భావన రాకపోతే ఓటింగ్ శాతం పెరిగిందనేది మా తాలూకు ఆలోచన. ముఖ్యంగా ఈరోజు తీసుకున్న సంక్షేమ పథకాలు అనేది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కార్యక్రమాలు అమలు చేశారు. ఈరోజు అమ్మఒడి అనే కార్యక్రమం చాలా వండర్ఫుల్ కార్యక్రమం అది. ఎందుకంటే ఏదైతే పేదవాడి కుటుంబంలో తన పిల్లల్ని చదివించాలని భావన ఉన్నప్పుడు కూడా ఆయన ఆర్థిక పరిస్థితి బాగోలేపడిన పిల్లల్ని చదివించలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజేమో తమ పిల్లల్నేమో స్కూల్కి పంపించి చక్కగా ఇంగ్లీష్ చదువులు చదివించాలనే భావనలకు వస్తుంది. ఆ పిల్లవాడు కూడా ఇంగ్లీష్ చదువుకుంటున్నాడే అనే భావన ఈరోజు పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులకు వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచనతో ఈరోజు ఓటేశారు అనేది మా నమ్మకం. అంటే ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో ఇంత అభివృద్ధి పదంలో అయితే వైసీపీ వైపు నడిచిన పరిస్థితి కనిపించింది, మరోవైపు చూసుకుంటే సంక్షేమం కనిపించింది. అయితే ఇన్ని చేసినప్పుడు కూడా ఎలక్షన్ మూమెంట్ వచ్చేసరికి ఎందుకు టైట్ పొజిషన్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? అనేది ఇప్పుడు ఉండదు. మీకు ఇప్పుడు కూడా ప్రజలు ఎన్నికలైన తర్వాత టైటో లేదని మీకు తెలుస్తుంది. ఇప్పుడు మేమైతే మాత్రం టైట్ అనుకోవట్లేదు. మేమైతే మాత్రం 100కి మా నాయకుడు చెప్పాడు కదా, 154 సీట్లు 80% గెలుస్తాము, అవుట్ ఆఫ్ 170 అన్నాము. అక్కడ ఉన్న నాయకులు ఉన్న పరిస్థితులు బట్టి, క్యాండిడేట్లు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి కొంత తగ్గొచ్చు. కానీ 80% 150 తక్కువ అంటే మళ్ళీ గెలుస్తాం అనే భావన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి టైట్ పొజిషన్ ఎక్కడ ఉంది 150 సీట్లు వచ్చినప్పుడు? నేను చూసుకుంటే ఇక్కడ ట్రిపుల్ వచ్చారు, విజయనగరం ట్రిపుల్ వచ్చి పక్కా చెప్తున్నారు. ఆయన అయితే 125 సీట్లు పక్కా వస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అని మీరు ఏమంటారు? భ్రమలా బతకమందంటే ఎవడొద్దండి. తెలుగుదేశం వాళ్ళు భ్రమలా పోతున్నారు. ఆ భ్రమలో ఉందండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ఏదైతే కూటమి ఉందో కూటమి ఓట్లన్నీ కూడా మాకే పడిపోతాయి అనే భావన వాళ్ళ ఉంది. ఈరోజు బీజేపీ కలిసింది, జనసేన కలిశారు, మేము కలిసాము, వీళ్ళందరూ కలిసి పోటీ చేశారు. కాబట్టి ఒక సమూహం ఉండబట్టే కదా ఈరోజు మేము గెలుస్తామని భావన ఉంటే మేము ఒంటరిగా పోటీ చేసాము. మా లెక్కలు మాకున్నాయి, వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి. మీకు మా లెక్కల ప్రకారం మేము 100కి 100% గెలుస్తాము. అదే వాళ్ళ లెక్కల ప్రకారం అంటే వాళ్ళు గెలుస్తాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఇక పలానా వాళ్ళకేంటి లెక్కలు తెలియదు, మాకు లెక్కలు తెలుసు. అంటే ఇప్పుడు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అయితే మేము పక్కన గెలుస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగని చంద్రబాబు ఎక్కడ మేము గెలుస్తామని ఎక్కడ కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. దానికి మీరు ఏమంటారు? ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనే భావన ఉంది. అవన్నీ కూడా అంటే ఏదన్నా ఇప్పుడు ఎలక్షన్ చేసాడు, పాపం తిరిగాడు, అక్కడి వరకు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళొచ్చు, తప్పలేదు.
చెప్పేళ్తే తప్పే ఉంది. నేను పలానా దేశంలో ఉన్నానంటే ఇది ఎవరైనా ఆక్షేపించరు కదా. ప్రతి ఒక్కరు ఊరు కూడా వారం రోజులు అంతా ఎంత కష్టపడ్డాం కదా, వారం రోజులు ఏమో ఫ్యామిలీతోనేమో హాయిగా వెళ్ళి రెస్ట్ తీసుకుందాం బాగుంది. ప్రతి రాజకీయ నాయకులు ఉంటుంది కామన్ అది. దాన్ని ఏం తప్పడవలసిన పని లేదు. దాన్ని మీరేమో మీడియా వాళ్ళని పోతుందో చూపెడతారు తప్ప నీకు రెస్ట్ తీసుకోవడంలో తప్పే ఉంది. లండన్ వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో కనీసం ఒక వారం రోజులు, ఇప్పుడే కదా ఖాళీ ఉంటుంది, ఆ తర్వాత ఆయనకి ఖాళీ ఉండాలని ఉండదు నీకు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళొచ్చు, లోకేష్ వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. దాన్ని తప్పు పట్టవలసిన అవసరం ఎవరికి లేదు నీకు. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏదో మరి బయటికి వెళ్ళినట్టు ఉన్నాడు, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడతాడు. లేకపోతే ఆయనకున్న ఏదైతే ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏదో ఉందో తెలిసిపోయి ఉంటాయి ఆయనకి, దాన్ని బట్టి నోరెప్పలేకపోతున్నారేమో. ఇవన్నీ కాదు. అందుకని చంద్రబాబు నాయుడు నోరెప్పలేదు కదా అని చెప్పేసి ఆ పార్టీ ఏమో ఓడిపోద్దాను కానీ మా ఇక్కడ ఓడిపోయింది మేము గెలుస్తాను కదా. ఇక్కడ క్వశ్చన్ మేము పెట్టిన 5 సంవత్సరాలు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు మాకు శ్రీరామ రక్ష. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట చేస్తాడు, ఎప్పుడంటే చేస్తాడని నమ్మకం ఈరోజు ప్రజల్లో ఉంది. అదే చంద్రబాబు నాయుడు ఏంటంటే ఎన్ని చెప్పినా సరే పథకాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కాబట్టి మీ సక్సెస్ అయ్యేమన్న భావన మాలో ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నమ్మితే మీ సక్సెస్ అవ్వం. ఎందుకంటే ఆయన ఇచ్చిన పెన్షన్ కానీ అన్నీ కావాలి కదా. సామాన్య మనకు కావాల్సిందంటే అమ్మ 3,000 నుంచి 7,000 చేస్తామంటే ఎందుకు అవసరం లేదు ఎవరికైనా. ఫ్రీగా ఇస్తామంటే ఎవరికి అవసరం లేదు చెప్పండి, ఎందుకు కొట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రజలు నమ్ముతున్నారు, చంద్రబాబు నాయుడు మాట నమ్మట్లేదు. అందుకే వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడలో ఎన్నికల్లో గెలుపు గురించి అన్ని అబద్ధాలు ఆడారు. ఈ ల్యాండ్ టైటిల్ గురించి ఏమో విపరీతమైన అబద్ధాలు ఆడారు. ప్రజలనేమో ఏదో విధంగా మోసం చేయాలి. అలాగే సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా చేయాలి అన్ని రకాలు చేశారు. మా మీద దుమ్మెత్తి పరిచారు. మా ఎమ్మెల్యేల మీద అయితే లేనిపోని అబద్ధాలు అన్ని కూడా వేశారు. మేము పెద్ద అవినీతి పరులాగా మమ్మల్ని చూపెట్టే ప్రయత్నం చేశారు ఏదైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కాబట్టి ఎన్ని చేసినప్పుడు కూడా ప్రజలు అల్టిమేట్గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశారు కాబట్టి ఆయన ఓటు వేయాలనే భావన ఈరోజు వాళ్ళు ఉంది. కాబట్టి ఈరోజు మేము ధీమాగా ఉన్నామో భరోసా ఉన్నాం. అది మన నాయకుడి తల పరిపాలన ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో చక్కగా పరిపాలన సాగించాడో దానివల్లే మేమేమో ఈరోజు గెలుస్తామన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం మాకైతే ఉంది. అయితే నేను ట్రిపుల్ అయితే ఇంకోటి హాట్ కామెంట్ అయితే చేశారు విజయనగరం వేదికగా. 9వ తేదీన ప్రమాణ స్వీకారానికి అన్ని సర్వసిద్ధం అవుతుంది విశాఖపట్నం అని చెప్తే, ఆయనైతే మాత్రం మరోవైపు పిచ్చి హాస్పిటల్ అయితే రెడీగా ఉందని చెప్తున్న పరిస్థితి. కానీ దానికి మీరు ఏమంటారు? దానికి ఆర్ఆర్ రెడీగా ఉండమని పిచ్చి హాస్పిటల్ వెళ్ళడానికి మేము కాదు వెళ్ళాల్సింది. ఆయనే ఇష్టం మాట్లాడుతుంటాడు. ఆయన ఏ టీవీలో ఏంటి మాట తెలుసు. ఆయన మెంటలు ఎక్కిపోయాడు. ఆయన అసలు పిచ్చి హాస్పిటల్ చూపెట్టుకుంటా మెంటలా చూపెట్టుకు మంచిది. అందరికీ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి పరిస్థితి ప్రజలు ఏ విధంగా ఆయన ఆహ్వానిస్తున్నారో అలాగే త్రిపులార్ని ఏ విధంగా ప్రజలు అనుకుంటున్నారు నేను చెప్తే బాగోదు. సామాన్య ప్రజలు చెప్పమన్నట్టు ఏంటి అనుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు మెంటలు ఎక్కిపోయాడు త్రిపులార్ అని చెప్పి. మెంటలు ఎక్కిపోయిన ఎలాగపడితే మెంటల్గా మాట్లాడతాడు. మెంటలు ఎక్కిపోయాడు కాబట్టి అలాగే మాట్లాడుతుంటాడు. దాన్ని మన పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి నాయకుల్ని అసలు నాయకుడు అసలు కథరే చేయడు అలాంటి అందరినీ. అయితే ఫైనల్గా మీ నియోజకవర్గం మీ మెజార్టీ ఎంత సార్ వస్తుంది? మాకు పౌర మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను. మాకున్న సంక్షేమ కార్యక్రమం అన్నీ చేశాం కాబట్టి ఏమైనా తగ్గితే ఒక 2-3 వేలు తగ్గుతుంది తప్ప పౌర మెజార్టీ వస్తుంది నాకు. తగ్గడానికి కారణం ఏంటండి? ఇన్ని సంక్షేమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, తగ్గడానికి కారణం ఏంటి? అనేది ఒకటి ఉంటుంది. లేదంటే ఆ రోజు విడిగడిగా పోటీ చేశారు 3 పార్టీలను, ఇప్పుడు కలిసి పోటీ చేశారు. ఆ రోజు వచ్చిన 3 వాటిలు కలిసిన ఓట్లు కానీ కలిసినా సరే మాకు తగ్గొచ్చు కదా. మా ఓటు బ్యాంక్ మాదే. వాళ్ళు 3 కలిశారు కాబట్టి ఆ 3 ఓటు బ్యాంక్ కలుసుకుంటే కొంత పెరగచ్చు వాళ్ళది. దానివల్ల ఏమో మెజారిటీ తగ్గుతుందా నేను నా ఎక్స్పెక్టేషన్ లెక్కలు. అంతే కదా. ఆ రోజు జనసేన సపరేట్ పోటీ చేశారు, బీజేపీ వాళ్ళు పోటీ చేశారు, తెలుగుదేశం సపరేట్ పోటీ చేసి వీళ్ళందరూ కలిసి ఈరోజు ఉన్నాయి. ఆ ఓటు బ్యాంక్ వాళ్ళు పడితే నాకు తగ్గుతుంది నీకు అంతే. అంత తప్ప వేరే ఉద్దేశం లేకపోతే ఇంక వేరే ఆలోచన కదా తగ్గడానికి అయితే లేదు. ఇది పరిస్థితి. గతంలో కంటే ఖచ్చితంగా అయితే ఓట్ ఆఫ్ మెజార్టీ నాది నేను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేయని పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకుంటే ఆ 3 పార్టీలు ఒకటి అయ్యాయి. ఒకవేళ తగ్గితే తక్కువలో మోతాదులో తగ్గితే తగ్గొచ్చు, కానీ విజయం అయితే మాత్రం నాది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.